రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని కాంగ్రెస్లోని ఓ కీలక నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేశంపేట పోలీసుల కథనం ప్రకారం కేశంపేటలోని ఓ ఉపాధ్యాయురాలు స్థానికంగా కాంగ్రెస్ నాయకుడు శ్రీకాంత్ రెడ్డికి చెందిన పాఠశాలను లీజుకు తీసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో ఆమె 2 ఏళ్లకే ఒప్పందం నుంచి వైదొలిగారు. కానీ స్కూల్కు చెందిన కొన్ని మరమ్మతులను సదరు నాయకుడు చేయించాడు. ఇందుకు సంబంధించిన డబ్బులు ఇవ్వాలని మహిళకు తరచుగా ఫోన్ చేస్తూ ఉండేవాడు. కానీ తాను ఇవ్వబోనని ఆమె తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో మహిళకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడినట్టు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ముద్దులిస్తే డబ్బులు అడగనంటూ కాంగ్రెస్ నాయకుడు ఫోన్లో వ్యాఖ్యలు చేశాడని మహిళ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని కాంగ్రెస్లోని ఓ కీలక నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేశంపేట పోలీసుల కథనం ప్రకారం కేశంపేటలోని ఓ ఉపాధ్యాయురాలు స్థానికంగా కాంగ్రెస్ నాయకుడు శ్రీకాంత్ రెడ్డికి చెందిన పాఠశాలను లీజుకు తీసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో ఆమె 2 ఏళ్లకే ఒప్పందం నుంచి వైదొలిగారు. కానీ స్కూల్కు చెందిన కొన్ని మరమ్మతులను సదరు నాయకుడు చేయించాడు. ఇందుకు సంబంధించిన డబ్బులు ఇవ్వాలని మహిళకు తరచుగా ఫోన్ చేస్తూ ఉండేవాడు. కానీ తాను ఇవ్వబోనని ఆమె తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో మహిళకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడినట్టు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ముద్దులిస్తే డబ్బులు అడగనంటూ కాంగ్రెస్ నాయకుడు ఫోన్లో వ్యాఖ్యలు చేశాడని మహిళ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.